అంబిక సుభాష్తో కలిసి ఈ విధంగా అంటుంది. సహస్రను మా వదిన ఎట్టి పరిస్థితుల్లో ఆ పిల్ల పేరు మీదికి ఆస్తి రాయకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితిలో ఆస్తి మాత్రం ఆ పిల్ల పేరు మీదకి రాకుండా చేయాలి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అంబిక? ఏం చేయాలో అదే చేస్తాను అనే విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా వెంటనే విహారీ కార్ ఎక్కి లక్ష్మి వెళ్తూ ఉంటుంది. అయినా ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? నన్ను ఎక్కడ డ్రాప్ చేస్తారంటే, ముందు నాకు చాలా ఆకలిగా ఉంది, పొద్దున్నే ఏమీ తినరాలేదు. ఫస్ట్ మనం టిఫిన్ చేసి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళానో అక్కడికి చెప్తాను. ఏంటి నీకు నేను లిఫ్ట్ ఇచ్చింది నువ్వు ఏం తినడానికి? నీ ఇష్టం ఉన్నట్టు టైంని స్పెండ్ చేయడానికి కాదు, నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. హలో బాస్, ఇప్పుడు మీరు నాకు యాక్సిడెంట్ చేయించారు, అది మర్చిపోయారా? అదే మీరు నాకు వచ్చి ఇక గుద్దకపోతే నేను సంతోషంగా టిఫిన్ చేసి మెల్లిమెల్లిగా నేను వెళ్ళేదాన్ని. అలాంటప్పుడు తప్పు ఒప్పుకోకుండా మళ్ళీ నాకే కోపంగా మాట్లాడుతున్నారు. నాకు చాలా ఆకలిగా ఉందన్నప్పుడు మరి టిఫిన్ తినిపించాలి కదా. కాదు కుదరదంటే చెప్పండి, ఇప్పుడే ఇక్కడ రోడ్డు మీద దిగేసి గట్టిగా అరుస్తాను. ఏంటి మాటికి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు బాస్, ఉన్నది చెప్తున్నాను. అదిగో అక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది, వెళ్ళి అక్కడ తిందాం. ఏంటి ఇక్కడనా? ఏంటి బాస్, ఇక్కడ తింటే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయా? నీకు ఆకలి అవుతుంది కదా, నువ్వు తినేసి నేను డబ్బులు కడతాను. లేదు బాస్, నువ్వు కూడా నాతో పాటుగా తినాలి. ఇక్కడ ఇక పూరి చారుతో పోసుకొని కుర్మా అంచు పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా అని విధంగా అంటుండగా, ఏంటి అసలు తిక్కల్లా ఉందే, ఏంటి మనసులో తిట్టుకుంటున్నావా? అబ్బే లేదు కానీ దిగు తల్లి అని రోడ్డు కాడ ఆపి ఇక విహాని ఆట పట్టిస్తూ తను తింటూ ఉంటుంది. ఈలోపు తిన్న తర్వాత వెంటనే విహారి మనీ కట్టేస్తాడు. ఇక వెళ్దామా, ఇంకేదైనా తింటావా? లేదు బాస్, బాగా ఆకలింది కదా, తినేశాను. ఇప్పుడు నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. అసలే ఫస్ట్ టైం నాకు జాబ్ వస్తుంది. అసలే ఇక ఆ పెద్ద సారు చాలా టైంకి రెస్పాండ్ ఇస్తాడట. అంతేకాదు బాస్, అసలు మాకు బాస్ అయ్యే అతను ఎలా ఉంటాడో అని ఆలోచిస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కాస్త ముందెళ్ళాలి కదా, ఫస్ట్ ఈజ్ బెస్ట్ అని చెప్పేసి అంటారు కదా. సరే నువ్వు అడ్రస్ చెప్తే నేను అక్కడ తీసుకెళ్తాను, నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది అనే విధంగా విహాన్ని కాసేపు ఆట పట్టిస్తూ ఉంటుంది లక్ష్మి. వెంటనే విహారి దగ్గరికి ఆఫీస్కి వెళ్తున్న విషయం తెలిసి కూడా ఇక విహారి అడ్రస్ చెప్పేసరికి అప్పుడు ఆలోచిస్తూ, ఓహో నీకు అక్కడ జాబ్ వచ్చిందా? అవును బాస్, ఆ బాసే మరీ నన్ను పిలిచిస్తున్నారు. ఓహో అవునా, మరీ నీ గురించి తెలుసుకొని ఆ బాస్ నీకు పిలిచి ఇస్తున్నారా అనే విధంగా విహారి అంటూ ఉంటాడు. ఈలోపు విహారి ఇక లక్ష్మి అదే ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. ఇదిగో బాస్, నువ్వు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇక మీరు బయలుదేరండి, నేను లోపలికి వెళ్ళి ఇక నా పనేదో నేను చూసుకుంటాను అని చెప్పేసి అనేసరికి ఈలోపు వెంటనే విహారి కూడా అక్కడే కార్ పార్కింగ్ చేసేసి వచ్చేస్తాడు. లోపలికి వస్తుండగా, ఏంటి బాస్ మీరు కూడా జాబ్కి వచ్చారా? సర్లే, ఈ జాబు నాకే వస్తుంది, అయినా మీలాంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది? పెద్ద కారు ఉంది, మాలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళకి జాబ్ వస్తుంది. సర్లే నీకు జాబే కదా అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. అందరు అక్కడున్న ఇక కంపెనీలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు లేసి విహారికి హెడ్సెట్ కొడుతుండగా, ఏంటి బాస్ మీరు ఇలా ఏమన్నా సూపర్వైజరా అని అడుగుతుండగా, సార్ డీల్ ప్రపోజ్ కోసం అని చెప్పేసి కస్టమర్స్ వచ్చారు సార్ మీతో మాట్లాడడానికి అని చెప్పేసి మేనేజర్ వస్తాడు. సరే మీటింగ్ అరేంజ్ చేయి అని చెప్పేసి అని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఈలోపు ఏంటమ్మాయి ఇక్కడ జాబ్ కోసం వచ్చానని చెప్పేసి ఇక కూర్చోబెడతారు. ఈలోపు వెంటనే తన యాటిట్యూడ్ చూసి మాటలు చూసి విహారీ ఫిక్స్ అయిపోతాడు తనకి జాబ్ ఇవ్వాలని చెప్పేసి. ఇదిలాగా ఉండగా ఇక లంచ్ టైం అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఇక విహారీ ఇక తనని కలవడానికి ఆ టైంకి ఇక్కడ లంచ్ టైం అయిపోతుంది. ఆల్రెడీ విహారీ మీటింగ్లో ఉండిపోతాడు. ఇక తను టైం చూసి వస్తూ ఉంటుంది. వెంటనే లక్ష్మి ఇక ఇలా వస్తున్న వెంటనే లక్ష్మిని మళ్ళీ పిలుస్తారు. పిలిచి ఇక విహారీ మళ్ళీ మాట్లాడేసరికి విహారిని చూసి షాక్ అయిపోతుంది. ఆల్రెడీ విహారీ కంపెనీ అని లక్ష్మికి తెలుసు కదా, తెలియనట్టు ఇక్కడ తను చేయాలి కదా. అయ్యో సారీ బాస్,
నువ్వని తెలియకుండా మీతో చాలా మిస్బిహేవ్ చేశాను. పర్లేదు, నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. నీకు జాబ్ ఇచ్చేస్తున్నాను చెప్పేసి వెంటనే జాబ్ ఇచ్చేసరికి థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇప్పుడు నేను అనుకున్న ఒక స్టెప్ ముందడుగు వేశాను. విహారి దగ్గర ఇప్పుడు ఆఫీస్లో జాయిన్ అయిపోయాను. ఇక నేను ఆడబోయే ఆటలలో ఇక నిజానిజాలన్నీ బయట పెట్టాలన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే అంబిక రౌడీలకు ఫోన్ చేస్తుందన్నమాట. ఎందుకంటే ఆస్తి మొత్తం సిరి పేరు మీద రాయాలని చెప్పేసి సహస్ర ఉన్ను ప్లస్ యమున అనుకుంటూ ఉంటారు కదా. అసలు ఆ పిల్లని చంపేస్తే సరిపోతుందని చెప్పేసి వెంటనే రౌడీలకు ఫోన్ చేసి రౌడీలను పిలిపిస్తుంది అంబిక. ఇక ఆ పిల్ల ఫోటో పంపించి, అరే స్కూల్ దగ్గరికి ఇక 2 పిల్లలు వస్తారా, అందులో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొని రాండ్రా. సరే మేడం అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అటువైపుగా లక్ష్మి వస్తూ పిల్లల్ని ఒకసారి చూసి వెళ్దామని చెప్పేసి అక్కడికి వస్తుంది. ఈలోపు పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది, బయటకు వచ్చేస్తారు. పిల్లలు ఇక యమున గురించి ఎదురు చూస్తూ ఉంటారు. గ్రాన్ ఇంకా రావట్లేదనేసరికి, అదగోరా వాళ్ళే కదరా పిల్లలు, అదిగో అమ్మాయి, ఇక వెంటనే అమ్మాయిని కిడ్నాప్ చేయాలరా అని చెప్పేసి రౌడీలు వచ్చి ఇక సిరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా ఈలోపు వెంటనే అదే సమయానికి ఇక యమున అక్కడికి వస్తుంది. వదలండి అని చెప్పేసి పిల్లలిద్దరిని దగ్గర పట్టేసుకునేసరికి రౌడీలు యమున తల పగలగొట్టబోతుండగా లక్ష్మి వచ్చి వెంటనే అడ్డుకొని ఇక ఒక్కొక్కరి తాట తీస్తుంది. ఇక ఈలోపు ఒక్కొక్కరి తాట తీస్తుండగా ఇక్కడ గొడవ జరుగుతుంటుంది. అక్కడ అంబిక ఇక వెంటనే ఒక అతనికి కాల్ చేసి నా కొడుకును వెంటనే నా దగ్గరికి తీసుకొని రండి. ఇక వాని గురించి అందరికీ చెప్పే టైం కూడా దగ్గర పడింది. ఎందుకంటే వాడు నా కొడుకు అని చెప్పేసి పరిచయం చేసే టైం కూడా దగ్గర పడింది. ఇన్ని రోజుల నుంచి నేను వాడి కోసమే కదా ఇంత కష్టపడింది. నా కొడుకు కోసమే ఈ ఆస్తి కావాలని ఇంతలా నేను ఆలోచించింది. ఇప్పుడు నా కొడుకు తెర ముంగడికి రావడానికి ఈ టైం వచ్చింది అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి కాల్ కట్ చేస్తుంది. ఆస్తి కోసమని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేసింది ఎందుకు? ఈ ఆస్తి మొత్తం నా కొడుకు పేరు మీద రావడానికి. కానీ నా కొడుకు ఇప్పుడు అందరికీ పరిచయం చేసే రోజు కూడా వచ్చింది. వాళ్ళు ఎలా రియాక్ట్ అయినా పర్లేదు, కానీ ఆస్తి మాత్రం నా కొడుకే రావాలి. ఈ సిరి ప్రాణాలు పోతాయి, ఆ తర్వాత వారసుడు నా కొడుకే కదా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది అంబిక. ఈ రియాక్షన్లో ఇక అందరూ షాక్ అయిపోతారు. అసలు అంబికకు కొడుకు ఎలా వచ్చాడన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా లక్ష్మి ఆ రౌడీల తాట తీసేసి ఇక అందరినీ కాపాడేస్తుంది. ఈలోపు వెంటనే యమున, చాలా థ్యాంక్స్ అమ్మా, ఆ రోజు నువ్వు నా కొడుకును కాపాడి తీసుకొచ్చావు, ఈరోజు నా మనవరాల్ని కాపాడి ఇక మళ్ళీ నువ్వే కాపాడవు తల్లి అనే విధంగా అంటుండగా, పర్లేదండి, ఇక పిల్లలైతే ఇప్పుడు పర్లేదు కదా నాన్న, నీకెలా ఉంది? పర్లేదు ఆంటీ, అయినా మీరు రావడం వల్ల ఈరోజు మేము ఇలా ఉన్నామంటీ అనే విధంగా ఇక పిల్లలు లక్ష్మితో మాట్లాడుతూ ఉంటారు. ఇక రౌడీలు వెంటనే కనకం కొట్టిన కొట్టుడుకు అక్కడి నుంచి పారిపోతారు. ఈలోపు వెంటనే ఇక అంబిక కొడుకు కార్ల నుంచి దిగుతూ ఉంటారు. ఇక వెంటనే తన కొడుకును చూసి ముద్దాడుతూ ఉంటుంది, హక్ చేసుకుంటుంది. తన కొడుకు, ఎలా ఉన్నావు నాన్న? ఇన్నేళ్ళు నేను చాలా బాధ పెట్టాను. ఎందుకంటే ఆ బాధకు ప్రతిఫలం కావాలనే నిన్ను ఇలా దాచిపెట్టాల్సిన అవసరం పడ్డది. కానీ ఈరోజు ఆ దాచిపెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు అందరి ముందుకి రాబోతున్నావు నాన్న అనే విధంగా ముద్దాడుతూ ఉంటుంది తన కొడుకును. ఈలోపు వెంటనే రామ్మ నాతో పాటుగా చెప్పేసి కనకమహాలక్ష్మిని తీసుకొని వస్తూ ఉంటుంది, పిల్లల్ని తీసుకొని. ఈలోపు ఇక కనకమహాలక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత శాస్త్ర అందరూ చూసి షాక్ అయిపోతారు. ఏంటత్తయ్యా అనేసరికి అక్కడ జరిగిన విషయం తెలిసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, రోజు రోజుకి చాలా భయం వేస్తుంది అంటుండగా ఈలోపు అంబిక తన కొడుకుని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. ఎలా తిరుగుతుందో తెలుసుకుంది.